సింగరేణి సంస్థలో పనిచేస్తున్న యువ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఏడాదికి 100 హాజర్లు తప్పనిసరి అయినా అవేమీ పట్టించుకోవటం లేదు. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్న ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావటం లేదు. వరుసగా 3 ఏళ్లు 100 రోజులు హాజరు లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేసే అధికారం యాజమాన్యంకి ఉంది. దీంతో డ్యూటీకి డుమ్మా కొట్టే వాళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగుల్లో మార్పు కనపడటం లేదు. తరచూ డ్యూటీలకు డుమ్మా కొట్టే వాళ్ల సంఖ్య పెరగడంతో ఇలాంటి వాళ్లపై ఫోకస్ చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణిలో దాదాపు 2168 మంది డ్యూటీలకు సక్రమంగా హాజరు కావట్లేదని గుర్తించారు. వీరందరికీ ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ప్రతి ఉద్యోగి ఏడాదికి కనీసం 100 హాజర్లు ఉండాలని రూల్ ఉంది. ఇలా 3 ఏళ్ల పాటు 100 హాజర్లు లేకపోతే వాళ్లను తీసేసే అధికారం యాజమాన్యానికి ఉంది. ఉద్యోగులలో హాజరు తక్కువ ఉన్న వారిని గుర్తించి వారిని కౌన్సిలింగ్కు పిలిచి గుర్తింపు సంఘం నాయకులతోనూ వారి యొక్క తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కానీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని వారిని సరి చేసుకోవడం అనేది నడుస్తున్నది. గత కౌన్సిలింగ్లో సుమారు ఒక 100 మందికి మనము కౌన్సిలింగ్ చేయగా ఆ 100 మంది కూడా ఉద్యోగాలు మంచిగా చేసుకుంటూ దానిని వారు మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా గమనిస్తే 2-3 కారణాలు. ఒకటి ఏంటంటే ఆరోగ్య కారణాలు కానీ, రెండోది ఈ యొక్క కుటుంబ కారణాలు కానీ, మూడోది ఈ యూత్ ఎక్కువ మంది ఈ రకమైన మైనింగ్ కల్చర్కు అలవాటు లేకపోవడం, పనులు అలవాటు లేకపోవడం, ఈ ముఖ్యంగా 3 కారణాలను తెలుస్తున్నది. ఒక్క రామగుండం డివిజన్లోనే RG 1, 2, 3 డివిజన్లలో దాదాపు 509 మంది డ్యూటీలు ఎగ్గొడుతున్నారు. ఇలాంటి వాళ్లకు ఏరియాల వారీగా జీఎంలతో పాటు పర్సనల్ డాక్టర్లు, గుర్తింపు సంఘం నుంచి కొంతమంది ప్రతినిధుల బృందం కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినా పట్టించుకొని వాళ్లకు కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉద్యోగాలకు రావాలని, కనీసం 100 హాజర్లు ఉండాలని చెప్పారు. అయినా ఉద్యోగుల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో యాజమాన్యం కూడా ఆలోచనలో పడింది. ఇది ఒక సింగరేణి ఉద్యోగం అనేది ఎంతో విలువైనది. వివిధ కారణాల వల్ల ఏదైనా అబ్సెంట్ చేస్తున్న వాళ్ళకు వాళ్ళు వచ్చి వారి యొక్క గనిని మేనేజర్ని కానీ, వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, జిఎం ఆఫీసర్ కానీ సంప్రదించినట్టయితే వారి యొక్క సమస్యలకు పరిష్కారం చేసి కంపెనీ వారితోనే ఉండి వారు పూర్తిగా మంచిగా డ్యూటీ చేసుకోవడానికి కావాల్సిన సహాయం కంపెనీ అందిస్తుంది. దీన్ని వినియోగించకుండా ఇట్లా పోయినట్టయితే ఉద్యోగాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత మనం ఏమాత్రం సహాయం చేయలేదు కాబట్టి ఇదే ఆఖరి పిలుపుగా భావించి వారి యొక్క కుటుంబాలను కాపాడుకోవాల్సిందిగా. ఉద్యోగాలకు హాజరు కాని వాళ్లలో ఎక్కువ మంది యువ ఉద్యోగులే ఉంటున్నారు. ఇందులో కొంతమంది గనుల్లోకి దిగడానికి ఇంట్రెస్ట్ గా లేరు. ఇంకొంతమంది అయితే గనుల్లో దిగాలంటే భయపడుతున్నారు. గనుల బయట పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఉద్యోగాల్లో చేరిన వాళ్లలో ఎక్కువ ఉన్నత విద్య చదివిన వాళ్లు కావడంతో కష్టమైన పని చేయలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోతే సంస్థ నిబంధనల ప్రకారం అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు.